హలో గాయ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా విత్ సంతోష్. చెప్పినట్టే సెకండ్ పార్ట్తో వచ్చేసా. అదే మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నట్టు ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026 దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కొత్తగా ఈ వీడియో నుంచి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న కాంటెక్స్ట్ ఏంటంటే, మేము ఆల్రెడీ ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026 మీద ఒక వీడియో స్టార్ట్ చేసాం. అది లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి వీడియోని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు, దీనికన్నా ముందు ఒక పార్ట్ ఉంది, ఆ వీడియో కూడా చూసేయండి. ఆ వీడియో లింక్ కింద కామెంట్స్లో ఇస్తా. సో అది చూసిన తర్వాత ఇది చూడండి అనమాట. ఒక కంటిన్యూటీ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎంతైనా మనకి అండర్స్టాండింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ ఈస్, దీనికి ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ కాదు, March 26 అనుకుంటా అనౌన్స్ చేసింది. అదే మనం మాట్లాడబోతుంది జడల్. ఇంకా అర్థం కాలేదా? ఒక ఎల్కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ, ప్యారడైజ్ గురించి. అది ఖచ్చితంగా పోస్ట్ పోనే. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ సమ్మర్, మేబీ మే ఆర్ జూన్. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పోస్టర్లు అవని, టీజర్ అవని, మేకింగ్ వీడియోలు వచ్చే కొన్ని చూసా లేదో నాకు తెలియదు. అవి అవని పడదాకా వచ్చిన ప్రతి కంటెంట్ అంతే తెక్కగా ఉంది. అంటే నేను వినదాని ప్రకారం జనరల్గా ఎవడైనా డైరెక్టర్ కొంచెం కసి ఉన్నప్పుడు తిక్కగా చేస్తాడు. అంటే ఆబ్వియస్లీ తిక్కుంటేనే కొన్ని వర్క్ అయితే తోపు అనిపించుకుంటాం. లైక్ వీళ్ళందరికన్నా మనం డిఫరెంట్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నారు, తోపు డైరెక్టర్ అంటే ఆ తిక్క ఒక రకమైన తిక్క ఉంటుంది సినిమాలో. సేమ్ శ్రీకాంత్ ఓడేలలో అది నాకు కనబడుతుంది. ఇప్పుడు దాకా విన్న ప్రతీది తిక్కదే. ఏది కూడా ఇప్పుడు ఒక సినిమాలో ఒక ఆస్పెక్ట్ 2 ఆస్పెక్ట్లో తిక్కగా ఉంటాయి, ప్రతీది తిక్కదే. మోహన్ బాబు గారి క్యాస్టింగ్ ఏంటి, ఆయన విలన్ ఏంటి, అండ్ రాఘవ్ జుయల్ కామెడీ, ఐ మీన్ సూపర్. ఈ ABCD మూవీస్లో ఉండేవారు ఆయన. తర్వాత ఇండియా డ్యాన్స్ అనుకుంటా, ఇండియన్ డ్యాన్స్ షో అనుకుంటా, అందులో కామెడీ చేస్తుండేవారు. కిల్లుతో ఒక యూటర్న్ తీసుకున్నారు. పిచ్చ పీక్ యాక్టింగ్ యాంటోగనిస్ట్గా. ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం, ఆయన కూడా దట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఫిలిం అని చెప్పి, బెస్ట్ స్టోరీ అని కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. మొన్న హిందీలో జరిగిన ఒక పాడ్కాస్ట్ లాంటి దాంట్లో. అవన్నీ వింటా ఉంటే పెచ్చుకుంది. మాడుకోవాల్సింది శ్రీకాంత్ ఓడేలా గారి గురించి. అరే మేకింగ్ వీడియోలో ఉందరా, మనిషి బురదలో కూర్చునిపోతున్నాడు, కింద కూర్చునిపోతున్నాడు, ఇంకా ఏదో అదే ఇంకా పిచ్చ ఉంటుంది చూసారా, ఆ పిచ్చ ఉన్నాడు అలాంటి దీగాళ్ళు. ఆ పిచ్చ క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దసరా లాంటి సినిమా, అంటే దసరా పెద్ద హిట్టే, బట్ కొంత సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అది ఇంకా బెస్ట్ స్టోరీ. అంటే ఎప్పుడైతే ప్రేమ గొప్పదా కామం గొప్పదా అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు చాలా మందికి నచ్చలేదు. బట్ అగైన్ ఆ కాన్సెప్ట్ నచ్చకపోయినా అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు ఆయన. ఫస్ట్ డెబ్యూటెంట్గా అవుట్పుట్ తోపు. ఆయనకి దసరా తర్వాత ఎవరు అవకాశం ఇవ్వకపోవడం, తర్వాత మళ్ళీ నాని ఇవ్వడం. సో నేను ఎక్కడో విన్నా, హీ ప్రామిస్ టు నాని దట్ నీకు ఫస్ట్ నేను 200 crores క్రాసర్ ఇస్తా నీ కెరీర్కి అని చెప్పేసి. ఈ మనిషి చూడాలి ఏంటో మరి. ఎవడో మేకింగ్ చూసారో లేదో నాకు తెలీదు. ఎవడో ఇప్పుడు కెమెరా లోపలికి వెళ్తుందన్న అంటే వెళ్దా అని చెప్తున్నాడు, వినట్లే. ఇంకా ఆయన ఒక పిచ్చలో పని చేస్తున్నాడు. అండ్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ వచ్చింది ఆయా షేర్ అని చెప్పేసి. అరౌండ్ 600+ డాన్సర్స్తో ఒక మాస్ బీట్ ఫుల్గా, ఒక నెవర్ బిఫోర్ ఫర్ నానీస్ కెరియర్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ క్రియేట్ చేస్తున్నారంట. చూడాలి ఏమవుతుందో. అండ్ అనిరుద్ BGM పీక్ టీజర్లోనే. అండ్ స్పానిష్లో రిలీజ్ అవుతుంది, ఇంటర్నేషనల్గా రిలీజ్ చేస్తున్నారు. ఎంత ప్రమోట్ చేసుకుంటే అంత బాగుంటుంది సినిమా. కొంచెం కనెక్ట్ అయ్యిందా? నేను వెయిటింగ్ మ్యాన్ మోహన్ బాబు గారి కోసం. అంటే మనిషి తినేస్తాడు, క్లోజ్అప్ పెడితే మనిషి అలా తినేస్తాడు ఆయన. అంటే బయట ఎంత రకాలుగా మనం ట్రోల్ చేసుకున్నా, యాక్టింగ్ విషయానికి వస్తే ఒక బుజ్జిగాడు చూశారు కదా. అసలు ప్రభాస్లో ఉన్నా మనం మోహన్ బాబు గారిని చూస్తాం. అండ్ చాలామందికి శాకుంతలం తెలిసి చూడకపోవచ్చు, బట్ శాకుంతలంలో కూడా మోహన్ బాబు ప్లస్ పాజిటివ్లో చాలామంది రాసింది, చాలామందికి అనిపించింది కూడా మోహన్ బాబు గారి క్యారెక్టరే. కోపం, అహం ఎక్కువ ఉన్న క్యారెక్టర్, అలాంటి బాగా ప్లే చేస్తారు ఆయన. అండ్ ఇందులో యంగ్ లుక్ ఒకటి ఉంది, చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ మాట్లాడుకోబోయే సినిమా, అది రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. లాస్ట్ ఇయర్ ఎప్పుడో రావాలి, 2024లో టీజర్ వదిలేరు. ఇప్పుడు దాకా సమ్మర్ అన్నారు, బట్ రిలీజ్ డేట్ తెలీదు.
బట్ ఓకే డేట్ లేదు కాబట్టి మేబీ ఈ క్రానలాజీ మేబీ ఈ ఆర్డర్లో రావచ్చేమో అని చెప్పేసి యాడ్ చేస్తారా. అదే మిత్ర యుద్ధం వస్తుంది అన్నావు కదా, ఎలా ఉంటుంది ఆ యుద్ధం? మిత్ర యుద్ధం వస్తుందన్నావుగా, ఎలా ఉంటుంది ఆ యుద్ధం? చందమామ కథలో విన్న రెక్కల గుర్రాలుంటాయని ఫా అని మన బాస్ వచ్చేస్తాడు. ఇంకా గుర్తురాలే విశ్వంబర అయ్యా, చాలా మంది మర్చిపోయి ఉంటారు సినిమా ఒకటి వస్తుందని చెప్పేసి. సో విశ్వంబర మోస్ట్ యాంటిసిపేటెడ్ అన్నాం, నవ్వుతుంది మాడుకుంటుంటే. ఓకే పక్కన పెడితే సెకండ్ టీజర్ కొంచెం మార్చారు, క్వాలిటీ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది. నాకు బేసిక్గా హైప్ ఏం లేదు. అండ్ సో అంటే బింబిసార నాకు అంత తోపు సినిమా ఏం కాదు, బట్ ఇట్ ఇస్ ఎ డీసెంట్ ఫిలిం. కళ్యాణ్ రామ్ గారితో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంటుంది. కాకపోతే ఇక్కడ విఎఫ్ఎక్స్ అని మెయిన్ అక్కడ రాజీవ్ కనకాల గారిది ఒక షాట్ ఉంటుంది, అవతార్ రేంజ్ షాట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ గెటప్ వేయటో, ఆ కూర్చోవడం వేయటో, ఆ చెవులేయటో ఏం అర్థం కాలేదు. ఈ అమ్మ డ్రాగన్లు ఉంటాయి, అవతార్ లాంటి వరల్డ్ ఉంటుంది, రెక్కల గుర్రాలు ఉంటాయి, మెయిన్ రెక్కల గుర్రం విత్ ఫ్యాన్. ఇంకా మన బాస్ అయితే ఖైదీ నెంబర్ 150లో ఏ బట్టలైతే వేశారు, వాల్తేరి వేర్లు అయితే ఏ బట్టలైతే వేశారు, ఆచార్యులు అయితే ఏ బట్టలైతే వేశారు, బోలా శంకర్లు అయితే ఏ బట్టలైతే వేశారు, సేమ్ అలాంటి కాస్ట్యూమ్సే మళ్ళీ ఇందులో కూడా. ఏమిటో మాయ. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం అని అనాలి కానీ చూడాలి ఏమవుతుందో. అవుట్పుట్ మార్చి మేబీ వాళ్ళు అనుకున్నట్టు విఎఫ్ఎక్స్ బాగా బెటర్ చేస్తున్నాను. నిన్న ఇంటర్వ్యూలో కూడా ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ మాట్లాడారు, దే ఆర్ హెవీలీ వర్కింగ్ ఆన్ విఎఫ్ఎక్స్ అని చెప్పేసి. చూద్దాం, హోప్ బాస్ ఇట్టు కొడతారని చెప్పేసి విశ్వంబరతో. ఇకపోతే నెక్స్ట్ ఫౌజీ, చాలా దరిద్రంగా ఉండే పెడితే కానీ ఫౌజీ సెప్టెంబర్ రిలీజ్ అంటున్నారు. అండ్ బేసిక్గా ఆ పోస్టర్ అదిరిపోయింది. అండ్ మెయిన్గా చాలా రోజుల తర్వాత ప్రభాస్ లుక్స్ ఆ పోస్టర్లో బాగా అనిపించింది. ఆ మేసకట్టు మిలిటరీ కదా, ఐ మీన్ ఆబ్వియస్లీ ఆజాద్ హింద్ ఫౌజ్ మీద సుభాష్ చంద్రబోస్ ఆ టైంలో జరిగే కదా, మేబీ ఇతనే సుభాష్ చంద్రబోస్ లేకపోతే ఇంకా ఆ బెటాలియన్లో ఉంటుందా ఏంటో మనకు అదంతా తెలియదు. సో ఐఎమ్ వెయిటింగ్. కాకపోతే నాకు పర్సనల్గా హనురాఘుపూడి మూవీస్ మీద అంత నచ్చవు. అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ హీఈస్ ఎ బ్యాడ్ డైరెక్టర్ ఆర్ హీ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్, నాకు నచ్చవు అంతే, అది నా ఒపీనియన్. ఎందుకు అంటే నేను బేసిక్గా లవ్ స్టోరీస్ అంత పెద్ద ఫ్యాన్ అయితే కాదు, కాదు. అండ్ ఇంక నేను మేడం నన్ను వేసుకుంటారులే కానీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈయన ప్రభాస్ని పెట్టుకొని ఫౌజీ అన్న కాన్సెప్ట్ టైటిల్ పెట్టుకున్నారు కదా, యాక్షన్ ఎలా చేస్తారు ఏంటి, ఆబ్వియస్లీ సినిమాటోగ్రఫీ అండ్ సినిమాలో చాలా బాగుంటుంది. సో ఎలా తీయబోతున్నారు, ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, అండ్ చాలా కాస్టింగ్ ఉంది, పెద్ద కాస్టింగే ఉంది, ఓవర్ 500 crores అంతా పెడుతున్నారంట. అండ్ ఎప్పటి నుంచో తీస్తున్నారు సినిమా, ఇంకా అవ్వలేదు. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే దసరాకు రాబోతుంది, ఐ మీన్ దసరాకు వస్తుంది సినిమా, సెప్టెంబర్లో రాదు అని ఒకటి ఉంది. బట్ అగైన్ ఏమో నాకు తెలీదు, నేను ఒక వెళ్ళి సినిమా చూసి సర్ప్రైజ్ అయితే నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, సర్ప్రైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు చెప్పే కదా, నాకు హనురాఘుపూడి మూవీస్ అంతగా నచ్చవు. అది బీట్ ఏ మూవీ అయినా నాకు అంతగా నచ్చదు. అంటే చూస్తాను సేపు ఓకే, జనాలు లేపినంత లేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టిపికల్ నాకు అంత లవ్ స్టోరీస్ నచ్చవు. నాకు మోర్ ఓవర్ ఈ కామెడీ జానర్స్ ఇవన్నీ నాకు ఇష్టం. సో చూడాలి ఏమవుతుంది ఏంటో. బట్ అగైన్ ఖచ్చితంగా యాంటిసిపేటెడ్ మూవీస్, అండ్ ఖచ్చితంగా ప్రభాస్ నుంచి ఈ ఇయర్లోనే వస్తుంది. ఏమో మళ్ళీ రాజాసాబ్ లాగా పోస్ట్ పోన్ చేసుకొని బెటర్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఏం చేయలేం, కానీ మోస్ట్లీ ఇదైతే వచ్చేస్తుంది. అది పోతే నెక్స్ట్ రామాయణ పార్ట్ 1 4,000 కోట్ల బడ్జెట్ ఓవరాల్, లైక్ ఎస్టిమేటెడ్ బడ్జెట్తో హ్యాన్సమ్మర్ని ఏఆర్ రెహమాన్ని కలిపి బీజిఎం అండ్ ఆ కాస్టింగ్ చూడండి, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, యశ్ రావణ్, చాలామంది ఉన్నారు సినిమాలో. అండ్ నితీష్ తివారీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్, లైక్ చిచోరే అవనివ్వండి, మన ఆబ్వియస్లీ దంగల్ అవనివ్వండి, ఇప్పటికే స్టిల్ హైయెస్ట్ గ్రోసింగ్ ఇండియన్ ఫిలిం అదే. అడే ఇంత పెట్టుకొని ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ దీపావళికి రాదు, కొంచెం మేబీ పోస్ట్ పోన్ అవుతుందేమో అని చెప్పేసి ఫస్ట్ పార్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా గట్టి విఎఫ్ఎక్స్, అండ్ డిఎన్ఏజీ స్టూడియోస్ని హైర్ చేసుకున్నారు, అకాడమీ అవార్డ్ విన్నింగ్ స్టూడియో అది. సో
ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ దిస్ ఇయర్, డౌటే లేదు. వన్ ఆఫ్ ది అన్న కూడా కాదు, టాప్ 1-2లో వస్తుంది. అండ్ రామాయణాన్ని బాగా తీస్తే మేబీ అంత బాగుంటే రామాయణ అవుతుంది. ఐ మీన్ ఇప్పుడు వచ్చే రామాయణ అవుతుంది. ఎలా తీయకూడదో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఏడిసింది మనకి ఆదిపురుష్. ఎలా తీయకూడదో అది ఆదిపురుష్ అయితే, ఐ హోప్ ఎలా తీస్తే అది రామాయణ అవ్వాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకు ఆల్రెడీ రెఫరెన్స్ ఉంది, ఇలా వడుకు తీయకూడదు అని చెప్పేసి. సో ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి. నాకు పర్సనల్గా ఒక్కటే, సాయి పల్లవి సీత అంటేనే కొంచెం నాకు నచ్చలేదు పర్సనల్గా. అది రీజన్లు ఇవన్నీ పక్కన పెడితే నాకు నచ్చలేదు అంతే. సో మిగిలినంతా కాజల్ గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఉన్నారు, పెద్ద కాస్టింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ హెవీ విఎఫ్ఎక్స్ రిలేటెడ్. అండ్ టీజర్లో క్వాలిటీ ఉందయ్యా పీక్స్. ఉన్న 2-3 షాట్లు తెలుస్తుంది విఎఫ్ఎక్స్ ఎంత బాగుందో అని చెప్పేసి. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి. లైక్ ఇక్కడి నుంచి ఒకవేళ అంతా బాగా జరిగేది, బాగా హిట్ అయితే ఇట్ క్యాన్ బి అనదర్ మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక మెట్టు పైకి ఎక్కచ్చు. ఎందుకంటే మన రూటెడ్ కాదు కదా, మనందరికీ తెలుసు. కథ విషయంలో వాళ్ళకి వర్క్ చేయాల్సింది కాదు, కథ అందరికీ తెలిసిన కథ. ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. తెలియని కథ కాదు కదా రామాయణం అనేది. సో మన రూటెడ్ కథని ఇంటర్నేషనల్గా ఎలా ప్రమోట్ చేస్తారు ఏంటి, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్, చాలా ఉంది. అండ్ రాముడు అంటేనే ఒక ఎమోషన్ మన ఇండియన్స్కి. అలాంటిది ఆ కథని ఎంత బాగా తీస్తే అంత బాగుంటుంది, అంత బాగా వర్కౌట్ అవుతుంది. అంత చెప్తున్నాం కదా, థియేటర్లో రేపు టెంపుల్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, అంత బాగుంటుంది. సో రియలీ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా లాస్ట్ మూవీ ఇన్ ద వీడియో, ధర్నయ్ ద్వేషత్వం. అర్థం కాలేదా? చెప్తా తిక్కోకండి. కింగ్ ఖాన్ యాస్ కింగ్ December 24th రాత్రి మొన్న డేట్ అనౌన్స్ చేశారు. అండ్ ఆ గ్లిమ్స్లో డైలాగ్ అని చెప్పాను ముందు కూడా. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఏ న్యూ షారుఖ్ ఖాన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. అండ్ షారుఖ్ ఖాన్ ఇప్పటిదాకా అంత వైలెంట్ క్యారెక్టర్ చేయలేదు, యాక్షన్ మూవీస్ చాలా చేశారు. సో అగైన్ సిద్ధార్థ్ ఆనంద్తో కొలాబై వాళ్ళు వస్తున్నారు పఠాన్ తర్వాత. పఠాన్ చాలా మందికి నచ్చలేదు, అది ఒప్పుకుంటా, అది నేను కూడా ఒప్పుకుంటా. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే నేను షారుఖ్ ఖాన్ ఫ్యాన్ని. అండ్ మోర్ ఓవర్ పఠాన్ గురించి మాట్లాడుకుంటే, పఠాన్ కమ్బ్యాక్ ఫిల్మ్ అయింది కాబట్టి షారుఖ్ ఖాన్కి అది ఆడేసింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఒకటి ఏంటంటే, సిద్ధార్థ్ ఆనంద్ ఆల్సో నెవర్ డెలివర్డ్ ఏ బ్యాడ్ ఫిల్మ్ ఇప్పటిదాకా. మన ఫైటర్ వచ్చినప్పుడు ఆయన చాలా కొంచెం హైప్ తక్కువతో వచ్చింది, బట్ చూసిన వాళ్ళందరూ కూడా సినిమా బాగుంది, మంచి ఎమోషన్స్. నాకు నచ్చింది, ఫైటర్ చాలా బాగుంటుంది. చాలా మంది అన్నారు యూ నెవర్ బెట్ అగేన్స్ట్ సిద్ధార్థ్ ఆనంద్ అని చెప్పేసి. కరెక్ట్గా చేస్తాడు సినిమా అన్న, మినిమం చూసుకుంటాడు. అంటే ఎగ్జిక్యూషన్ కొన్నిసార్లు తప్పొచ్చేమో కానీ అంబిషన్ ఉంటుంది సినిమాలో, స్లీక్ ఉంటుంది. కాకపోతే ఆ జీల్, లాంగ్ లాస్ట్ జీల్ అనేది ఉండదు. మరి చూడాలి. అంటే ఎప్పుడు నేను ఆయన ఫిల్మోగ్రఫీ స్టార్టింగ్ ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాను. సలాం నమస్తే, తరరంపం, చాలా మూవీస్ ఉంటాయి లవ్ స్టోరీస్ ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత బ్యాంగ్ నుంచి ఆయన యాక్షన్లోకి వచ్చారు. అండ్ ప్రతి మూవీ కూడా డీసెంట్, చాలా బాగుంటుంది, బాగానే ఉంటుంది అంతా. ఎక్కడ పోయిందిరా తలపాటరా అన్నట్టు ఉండదు. అండ్ ఆఫ్టర్ చాలా స్క్రిప్ట్ చేంజెస్ చేసుకొని, డైరెక్టర్స్ మారి, చాలా ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ళకి షారుఖ్ ఖాన్ వస్తున్నాడు. అండ్ నాకు టీజర్ నచ్చింది. అండ్ అనిరుద్ధ్ మ్యాన్ పవతలేసాడు బీజిఎం. మేబీ అది కూడా హిట్ అయితే మంచి మ్యాక్సిమం ఉన్న కంటెంట్ అంతా బాగా చూసుకోరంటే. అండ్ దాంట్లో మామూలు కాస్టింగ్ లేదు. అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్, సుహానా ఖాన్, షారుఖ్ ఖాన్ గారి డాటర్ సుహానా ఖాన్ మెయిన్ రోల్ అంట, ఆవిడ చుట్టూ తిరుగుతుందంట కదా. చాలా మంది ఉన్నారు. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఆన్ కింగ్ యాక్చువల్లీ. సో అదేండి నా యాంటిసిపేటెడ్ లిస్ట్ ఆఫ్ 2026 మూవీస్. ఇంకా చాలా ఉన్నాయి, కవర్ చేసుకుంటే పోతే బోల్డ్ ఉన్నాయి. సరే, వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఏదో కాన్సెప్ట్తో వస్తూనే ఉంటా, కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. మీరు మటుకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి చాలు.